అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. బయోరైడ్ పథకం. బయోరైడ్ పథకం మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. చూసారు కదా, బయో RIDE అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఈ బయోరైడ్ కి ఒక అబ్రివేషన్ కూడా ఉంది, దాన్ని ఒకసారి మనం చూద్దాం. బయో అంటే బయోటెక్నాలజీ, ఆర్ అంటే రీసెర్చ్, ఐ అంటే ఇన్నోవేషన్, అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. దీన్నే మనం బయోరైడ్ స్కీమ్ అని పిలుస్తారు. ఈ బయోరైడ్ స్కీమ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతము మనకి DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి రెండు స్కీమ్స్ ని, రెండు పథకాలని మెర్జ్ చేసేసి ఈ బయోరైడ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఆ రెండు స్కీమ్స్ ఏమిటనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఈ రెండు పథకాలని. అయితే ఇక్కడ ఈ బయోరైడ్ అనేటువంటి ఈ స్కీమ్లో 3 భాగాలని మెన్షన్ చేయడం జరిగింది. 3 భాగాలు. ఆ 3 భాగాల్లో ఒకటవది ఏమిటి అంటే R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మరియు అభివృద్ధి. ఏ పరిశోధన అంటే బయోటెక్నాలజీ పరిశోధన, బయోటెక్నాలజీ అభివృద్ధి. రెండవది I&EP. I&EP అంటారు, ఇండస్ట్రియల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. I&ED ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. మూడవది బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ. బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ అనే 3 భాగాలు ఈ బయోరైడ్ పథకంలో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ బయోరైడ్ పథకానికి ప్రస్తుతం అమలులో ఉన్న 15వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం NK సింగ్ సారథ్యంలో ఉన్నటువంటి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ NK సింగ్, నందా కిషోర్ సింగ్, ఆ ఆర్థిక సంఘం కాల పరిమితి అయినటువంటి 2021-22 నుండి 2025-2026 వరకు, అంటే ఈ 5 సంవత్సరాల కాలానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 సంవత్సరాల కాలానికి ఈ బయోరైడ్ పథకానికి 91,097 కోట్లు కేటాయించినట్లుగా కేంద్రము ప్రకటించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న దీని మీద అడిగే అవకాశం ఉంది. గ్రూప్స్ ఆస్పిరెంట్స్ చాలా జాగ్రత్తగా దీని మీద ఫోకస్ చేసుకోవాలి. అయితే ఈ పథకము బయోటెక్నాలజీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని తయారు చేయడానికి ప్రోత్సహించడం, అలాగే బయోటెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలని ప్రోత్సహించడం, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించడం, అలాగే భారతదేశాన్ని బయోటెక్నాలజీలో ఒక కరదీపికగా ప్రపంచానికి పరిచయం చేయడం ఈ బయోరైడ్ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా మనకి కేంద్రము ప్రకటించడం జరిగింది. కాబట్టి బయోరైడ్ అనేది బయోటెక్నాలజీ పరిశోధనకి కీలకంగా వ్యవహరించబోతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశము PM ఆశా పథకం. PM ఆశా పథకం పొడిగింపుకి ఆమోదం.
పొడిగింపుకు ఆమోదం. పిఎం ఆశా పథకం పొడిగింపుకు ఆమోదం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇది కూడా. దీన్ని మనం అబ్రివేషన్ గా చెప్పుకుంటే పిఎం లేదా ప్రధానమంత్రి రాసేద్దాం. ప్రధాన్ మంత్రి IAAY ఐ సంరక్షణ్ ప్రధాన్ మంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్. సంరక్షణ్ అభియాన్ చాలా ఇంపార్టెంట్. ప్రధాన్ మంత్రి అన్నదాత ఐ సంరక్షణ అభియాన్ అంటే రైతుల ఆదాయ సంరక్షణ పథకము. రైతుల ఆదాయ సంరక్షణ పథకం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. రైతులకి ఒకవైపు గిట్టుబాటు ధరలని ప్రొవైడ్ చేస్తూ ఒకవైపు కస్టమర్స్ వినియోగదారులకి రైతులు పండించే వస్తువులని గిట్టుబాటు ధరలకి అందించడం కీలకం. అంటే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే రైతులకి ఒకవైపు గిట్టుబాటు ధరలని అందిస్తూ మరొక వైపు నిత్యావసర సరుకుల భారము సాధారణ ప్రజల మీద పడకుండా కాపాడడం ఈ పిఎం ఆశా పథకం యొక్క ఉద్దేశ్యము. అంటే ఇక్కడ రైతులకి ఆదాయం వస్తుంది, కస్టమర్స్ మీద కూడా ఎలాంటి భారము పడకుండా చూసుకోవడం కోసం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకం కూడా బయోరైడ్ పథకం లాగే 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి అయిన 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపుకి 35,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. The government estimated a budget outlay of 35,000 crores for the duration from 2021-22 financial year to 2025-26 financial year during 15th Finance Commission. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రైతులకు వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి ప్రభుత్వము ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అని ఒకటి అమలు చేస్తుంది. PSS అని, పంటల ధరల మద్దతు పథకం. అలాగే రెండవది ధరల స్థిరీకరణ నిధి అంటారు, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని. ఈ రెండు పథకాలని కూడా గిట్టుబాటు మద్దతు ధరల మద్దతు పథకము, ధరల స్థిరీకరణ పథకం, ఈ రెండు పథకాలని తీసుకెళ్లి పిఎం ఆశాలో మెర్జ్ చేయడం జరిగింది. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మెర్జ్డ్ ఇంటూ పిఎం ఆశా. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్, డెఫినెట్ గా దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ప్రస్తుతము పిఎం ఆశా అనేటువంటి ఈ స్కీమ్ లో మొత్తంగా 4 విభాగాలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. దేర్ ఆర్ 4 పార్ట్స్ ఇన్ ద పిఎం ఆశా. 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 విభాగాల్లో ఒకటవది ధరల మద్దతు పథకము. ధరల మద్దతు పథకము అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటారు. రెండవది ధరల స్థిరీకరణ నిధి. ధరల స్థిరీకరణ నిధి అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. మూడవది ధర లోటుబాటు చెల్లింపు పథకం లేదా లోటు చెల్లింపు పథకము. థర్డ్ వన్ ధర లోటు చెల్లింపు పథకం, ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ సిస్టమ్. అండ్ నాలుగవది మార్కెట్ మధ్యవర్తిత్వ పథకము. మధ్యవర్తిత్వ
వర్తిత్వ పథకము అంటే ఇప్పుడు పిఎం ఆశాలో ఈ 4 విభాగాలు ఉంటాయి. మార్కెట్ మధ్యవర్తిత్వ పథకం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ధరల మద్దతు పథకము, ప్రైస్ సపోర్ట్ స్కీమ్, ధరల స్థిరీకరణ నిధి, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ధర లోటు చెల్లింపు పథకము, ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ సిస్టమ్ ఆర్ స్కీమ్, మార్కెట్ మధ్యవర్తిత్వ పథకము, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే 4 రకాల విభాగాలు ఈ పిఎం ఆశాలో ఉంటాయి. రైతులకి గిట్టుబాటు ధర అందించడం, సామాన్య ప్రజలకి లేదా వినియోగదారులకి సరసమైన ధరలకి నిత్యావసర సరుకులని అందించడం ఈ పిఎం ఆశా పథకం యొక్క కీలకమైన ఉద్దేశం. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి అయిన 2021-22 నుంచి 2025-26ల మధ్య కాలానికి ఈ పథకానికి ఏకంగా 35,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి.